ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు గతానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్కోసారి వీళ్ళిద్దరి పొగడ్తలు చూసి తెలుగుదేశం నాయకులు కూడా అవాక్కయ్యే పరిస్థితి. ఒకప్పుడు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేంటో చెప్పాలంటూ ప్రశ్నించిన వీళ్ళే ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉండటం దేశం చేసుకున్న అదృష్టం అన్నట్లు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. సరైన సమయంలో దేశానికి సరైన ప్రధాని ఉన్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ దక్కలేదు. దీంతో ఎన్డీఏలో నితీష్ కుమార్కు చెందిన జేడీయూతో పాటు తెలుగుదేశం పార్టీలు అత్యంత కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా రెండు పార్టీలు కొనసాగుతున్నాయి. అయినా సరే గతానికి భిన్నంగా ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయనే చెప్పాలి. నరేంద్ర మోడీని ఎప్పటి నుంచో ఆయన పేరులో ఉన్న అక్షరాల ఆధారంగా నమోగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మీడియాలో కూడా కొన్నిసార్లు ఈ పదప్రయోగం చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ నమోకు కొత్త అర్థం చెప్పారు. నమో అంటే నరేంద్ర మోడీ ఒక్కరే కాదు, నాయుడు మోడీ జోడీ అంటూ ఢిల్లీలో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు గురించి మాట్లాడుతూ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఎకో సిస్టమ్ అన్నారు. మంచి సంబంధాలను నెలకొల్పడం కూడా ఒక కారణంగా నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పెట్టుబడుల సాధనకు వేగవంతమైన సౌకర్యాల కల్పన ఎంతో కీలకమన్నారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రాష్ట్రం నుంచి గతంలో వెళ్లిపోయిన ఒక కీలక ప్రాజెక్టు గురువారం నాడు అంటే నవంబర్ 13న ప్రకటన చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే నమో అన్నది నరేంద్ర మోడీ పేరైతే ప్రధాని నరేంద్ర మోడీని వెనక్కి నెట్టి నాయుడు మోడీ కలయిక అని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు ముందుకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.